వాషింగ్టన్లో పాలు నిల్వ ఉండే కాలం కంటే డొనాల్డ్ ట్రంప్ ఇచ్చే దౌత్యపరమైన హామీల ఆయుష్ చాలా తక్కువ. అవును, ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినపడుతున్న పచ్చి నిజం. కేవలం 6 రోజుల క్రితం ఇరాన్తో అద్భుతమైన శాంతి ఒప్పందం కుదురుతోంది. అంతా సజావుగా సాగుతోంది అని నమ్మపలికిన అదే ట్రంప్ సీన్ కట్ చేస్తే ఆ చాప్టర్ క్లోజ్. ఇరాన్ ఒక ఉన్మాద దేశమంటూ ప్లేట్ ఫిరాయించేశారు. మాట మార్చడమే కాదు, మిడిల్ ఈస్ట్లో యుద్ధ మేఘాలు కమ్ముకునేలా ఇరాన్పై అమెరికా క్షిపణుల వర్షం కురిపించింది. దానికి ప్రతిగా ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై విరుచుకుపడుతోంది. అసలు నిన్నటి వరకు శాంతి శాంతి అన్న ట్రంప్ ఈరోజు యుద్ధం వైపు ఎందుకు అడుగులు వేశాడు? ట్రంప్ విదేశాంగ విధానంలో దౌత్యం అంటే కేవలం స్పీడ్ డేటింగ్ లాంటిదేనా? ఈ తాజా యుద్ధ ఉద్రిక్తతల్లో ట్రంప్ మార్క్ స్టైల్ ఏంటి? వాచ్ స్టోరీ. ఇరాన్ శాంతి ఒప్పందం కథ ముగిసినట్టేనా? ట్రంప్ దౌత్యం 24 గంటల్లో మారిపోతుందా? అమెరికా, ఇరాన్ మళ్లీ యుద్ధానికి దిగుతాయా? డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ విధానానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అది సోషల్ మీడియా ట్రెండ్స్ కంటే చాలా వేగంగా మారిపోతుంది. కేవలం వారం రోజుల క్రితమే ఇరాన్తో శాశ్వత శాంతి ఒప్పందం కుదురుతుందంటూ అమెరికా అధ్యక్షుడు ఎంతో ధీమా వ్యక్తం చేశారు. చర్చలు చాలా సానుకూలంగా సాగుతున్నాయన్నారు. ఇరాన్ అణు నిర్మూలన ప్రక్రియ సజావుగా సాగుతోందని ప్రకటించారు. మున్ముందు ఏం జరుగుతుందో చూద్దామన్నారు. కానీ ఇరాన్ యుద్ధాన్ని నిశ్చితంగా గమనిస్తున్నట్లయితే ఒక విషయం ఇప్పటికే అర్థమై ఉంటుంది. ట్రంప్ మాటల్ని అంత తేలిగ్గా నమ్మకూడదు. ఎందుకంటే వాషింగ్టన్లో పాలు నిల్వ ఉండే కాలం కంటే ఈ దౌత్య విజయాల ఆయుష్ చాలా తక్కువ. నేడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వింటే మీకే అది అర్థమైపోతుంది. ఇరాన్ పీస్ డీల్ డెడ్ అయిందంటూ తాజాగా తేల్చి చెప్పాడు. ఇకపై ఇరాన్తో చర్చలు జరిపేది లేదన్నాడు. ఇరాన్ పాలకులు వికృత మనస్తత్వం కలవారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆ దేశాన్ని క్రూరమైన హింసాత్మకమైన నాయకత్వం నడిపిస్తోందని విమర్శలు గుప్పించారు. వారి చేతికి అణ్వాయుధం చిక్కితే విధ్వంసం తప్పదని వాదిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ తీవ్ర ఆవేశంతో ఆ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. ఇది పక్క ట్రంప్ స్టైల్ గుర్తు చేస్తుంది. ఇరాన్తో శాంతి చర్చలు కేవలం కాలయాపన మాత్రమేనని ఇరాన్ పాలకులు దుర్మార్గులు, ఉన్మాదులని విమర్శించారు. అంతేకాదు ఈ రాత్రి ఇరాన్పై అమెరికా విరుచుకుపడుతుందని హెచ్చరించారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అత్యంత తీవ్రమైనవి. అయితే ఇక్కడ మిస్టర్ ప్రెసిడెంట్ని ఒక ప్రశ్న అడగాలి. ఇరాన్పై అంతగా నమ్మకం లేనప్పుడు ఒక దుష్ట కూటమితో మధ్యంతర ఒప్పందం చేసుకోవడం ఎందుకు? ప్రాంతీయ శాంతి కోసం అంతగా తాపత్రయపడి తీరా మీరే స్వయంగా శాంతి చర్చల్ని ఎందుకు మధ్యలో వదిలేస్తున్నారు? ఎందుకంటే వారాల తరబడి సాగిన ఈ దౌత్య నాటకం చివరకు తేల్చిన పచ్చి నిజం ఒక్కటే. అమెరికా, ఇరాన్ దేశాలు మళ్లీ యుద్ధ మార్గంలోకి వెళ్లినట్టు స్పష్టంగా తెలుస్తోంది. హార్ముజ్ జలసంధి పరిసరాల్లో నౌకలపై క్షిపణి దాడులు జరగడంతో ఈ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఈ దాడులకు ఇరానే కారణమని గల్ఫ్ మిత్రదేశాలు ఆరోపించాయి. అయితే ఈ ఆరోపణలను తెహ్రాన్ తోసిపుచ్చింది. గల్ఫ్ ఆరోపణలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదంటూ ఖండించింది. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ఇరాన్ చమురుపై ఇస్తున్న తాత్కాలిక ఆంక్షల మినహాయింపును అమెరికా రద్దు చేసింది. అంతేకాదు ఇరాన్పై దాడులకు కూడా దిగింది. యుఎస్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ సమాచారం ప్రకారం ఇరాన్లోని 80కి పైగా లక్ష్యాలపై దాడి చేశారు. ఇటీవలి వారాల్లో జరిగిన దాడులన్నింటికంటే ఇవి అత్యంత శక్తివంతమైనవి. వాషింగ్టన్ వివరాల ప్రకారం ఇరాన్ రక్షణ వ్యవస్థలు, కమాండ్ కంట్రోల్ నెట్వర్క్లు, కోస్టల్ రాడార్ కేంద్రాలు, యాంటీషిప్ క్షిపణి స్థావరాలతో పాటు హార్ముజ్ పరిసరాల్లో ఉన్న ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGCకి చెందిన 60కి పైగా పడవల లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ దాడుల్లో IRGC సభ్యుడు మరణించినట్టు తెలుస్తోంది. అయితే ఈ దాడులకు ఇరాన్ నుంచి అంతే వేగంగా ప్రతిస్పందన వచ్చింది. గల్ఫ్ దేశాలు మరోసారి భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి వచ్చింది. బహ్రెయిన్, కువైట్లోని పలు అమెరికా సైనిక స్థావరాలపై దాడులు జరిగాయి. 2 బ్యాలిస్టిక్ క్షిపణులను, 13 డ్రోన్లు అడ్డుకున్నట్లు కువైట్ ప్రకటించింది. తాజా దాడుల్ని తీవ్రంగా ఖండించిన కువైట్ తన భూభాగంపై ఇరాన్ పదే పదే జరుపుతున్న అక్రమ దాడులను ఎండగట్టింది. ఆ తర్వాత మరిన్ని దాడులు కొనసాగాయి. అమెరికా దాడులకు సహకరించే ఏ ప్రాంతాన్నైనా లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ స్పష్టం చేసింది. గత నెలలో కుదుర్చుకున్న శాంతి ఒప్పందాన్ని వాషింగ్టన్ తీవ్రంగా ఉల్లంఘించిందని ఆరోపించింది. మరోవైపు మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతార్ ఇరుపక్షాలు శాంతించాలని కోరుతోంది. మిగిలి ఉన్న దౌత్య అవకాశాలైనా కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. కానీ ట్రంప్ తాజా వ్యాఖ్యలు ఆ ప్రయత్నాన్ని మరింత దుర్భరం చేసే. ఇక్కడే ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అసలు వాషింగ్టన్ ఏం చెప్పాలనుకుంటోందో అర్థం కాక విశ్లేషకులు సైతం తలలు పట్టేసుకుంటున్నారు. ఇది కేవలం ఒత్తిడి పెంచే వ్యూహమా, లేక అమెరికా నిజంగా ఈ ఒప్పందాన్ని వదులుకుందా? ఎందుకంటే దౌత్యం అనేది కేవలం నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది. రేపటి ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత కూడా మీ మాట నిలబడుతుందని మీ మిత్ర దేశాలకు నమ్మకం ఉండాలి. ఒప్పందాలను గౌరవిస్తున్నట్టు శత్రు దేశాలు నమ్మాలి.
నమ్మకమే లేనప్పుడు ప్రతి చర్చ తాత్కాలికమే అవుతుంది. ప్రతి కాల్పుల విరమణ తదుపరి పేలుడుకు కౌంట్ డౌన్ లా మారుతుంది. పశ్చిమాసియాలో ఇప్పుడు పరిస్థితులు అలాగే మారాయి. డొనాల్డ్ ట్రంప్ గతంలో ది ఆర్ట్ ఆఫ్ ది డీల్ అనే పుస్తకం రాశారు. బహుశా ఇప్పుడు దానికి సీక్వెల్ రాయాల్సిన సమయం వచ్చింది. దాని పేరు ది ఆర్ట్ ఆఫ్ క్యాన్సిలింగ్ ది డీల్. ఎందుకంటే ట్రంప్ శైలిలో నేటి అద్భుత విజయం రేపటి ద్రోహంగా మారిపోతుంది. ఈ రోజు మీరు మిత్రులైతే రేపు దుర్మార్గులు కావచ్చు. ట్రంప్ నిఘంటువులో దౌత్యం అంటే స్పీడ్ డేటింగ్ లాంటిది. ఒకసారి ట్రంప్ వ్యాఖ్యలు చేస్తే చాలు, పాతదంతో తుడిచిపెట్టుకుపోయి ప్రతి ఒక్కరూ మళ్లీ మొదటి నుంచి చర్చలు ప్రారంభించాల్సి వస్తుంది.